హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శాంతి. ఎలా ఉన్నారు? అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారా? ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటనుకుంటున్నారా? ఇన్స్టెంట్ కొబ్బరి చట్నీ ఆంధ్ర ఇడ్లీలు కాంబినేషన్ అదిరిపోలే. మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్ మొత్తం మీకు చూపించేస్తా. 2 కాయలు నేను కొబ్బరికాయలు ఇలా ఈ విధంగా కొట్టుకున్నానండి. వెనకాల ఉన్న పీల్ మొత్తం కూడా దీంతో తీసేసుకున్నా. చూసారా ఎంత చక్కగా ఉందో? ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా చక్కగా చిన్నగా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలండి. అలాగే 1 కప్పు కొబ్బరి ముక్కలు, నెక్స్ట్ 1 గుప్పెడు పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, 1 నిమ్మ చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు. ఇవి మొత్తం కూడా నేను పచ్చివే వేసుకుంటున్నానండి. ఈ విధంగా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. కొంచెం బరగ్గా పట్టుకోండి, మరీ మెత్తగా చేసేయకండి. టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ పుట్నాల పప్పు ఒక 2-3 స్పూన్లు అయితే కంపల్సరిగా వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు పచ్చడికి పోపు అయితే పెట్టుకోవాలి కదండి. మరి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇది లైట్గా వేయించుకొని మరీ ఎక్కువగా వేయించకండి. వేయించుకున్నది చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? చట్నీ అయితే సరిపోతుందండి, మరి ఇడ్లీలు కూడా అవ్వాలి కదా. ఈ ఇడ్లీ ప్రాసెస్ కూడా మీకు చెప్పేస్తాను. ఇడ్లీలు మా అబ్బాయి అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడండి. వాడికి ఇడ్లీలు అంటే మహాప్రాణం. నిజంగా చెప్తున్నాను, వాడు డజన్ ఇడ్లీలు అయినా సరే ఇట్టే తినేస్తాడండి. అంత టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు. మరి ఆ ప్రాసెస్ కూడా చెప్పేస్తానండి. 1 గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. నాకు చాలా అంటే చాలా బాగా గురుమైందండి పిండి. ఎందుకంటే ఇది 6 రేకుల ఇడ్లీ పాత్ర అండి. 1 అంగుళం మాత్రమే స్పేస్ ఉందండి. నెక్స్ట్ ఒక దాంట్లోకి ఇడ్లీ పిండిని తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇడ్లీలు స్మూత్గా చక్కగా మెత్తగా ఉంటాయండి, స్పాంజీలాగా. ఇంకెందుకు, చట్నీ రెడీ అయిపోయింది, ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి. చక్కగా యమ్మీగా తినేయండి. మరి ఇంత మంచి ప్రాసెస్ చెప్పాను కదా. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.